వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. వీఎంఆర్డీఏ సిఫా గ్రీన్ అంబాసిడర్స్ ఎస్ఆర్యు జీవీఎంసీ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో 20,000 విత్తన బంతులు చల్లిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమన్నారు. ఔషధ గుణాలు ఉన్న పక్షులు గూళ్లు పెట్టుకునే పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయడం అవసరమని వివరించారు. మన గ్రీన్ క్లైమేట్ అండ్ శశిప్రభ మేడం ఎన్జిఓ సమక్షంలో ఈ సీడ్ బాల్స్ అనేది కైలాసగిరి కొండ మీద గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం చేయడం జరిగింది. దీంట్లో మన గౌరవనీయులైన విఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మరియు మన విశ్వనాథన్ గారు కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ కు మనకి గ్రీన్ బెల్ట్ విశాఖపట్నంలో పెంపొందించడానికి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ మనం గుర్తించవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎవరికి వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను అలాగే జూట్ బ్యాగ్స్ ను కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మన డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ, అలాగే రత్నం గారికి, శశిప్రభ గారికి అందరికీ కృతజ్ఞతలు. 20,000 సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రకృతిని కనుక ప్రేమిస్తే. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ వెన్నుపోటు దినం పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, వైసీపీ నేత గణేష్ యాదవ్, 5 మండలాల వైసీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు జూన్ 12తో సంవత్సరం పూర్తయితా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ పల్లెల్లో, ఏ టియంగిల్లో పోయినా, ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు, రైతులు ఎంత లాస్ అయినారు, వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇస్తూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మైమరిపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి, ఎందుకంటే మన నాయకుడు తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటగా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళను భయప్రాంతాలకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో
ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతి అందరినీ ప్రశాంతంగా చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొడవలూరి మండలం కమ్మపాలెం పంచాయతీలో వైసీపీని వీడి టీడీపీలోకి బెల్లం వెంకయ్య, అతని అనుచరులు టీడీపీ పార్టీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని, మంచి వ్యక్తిత్వం ఉన్న పార్టీలోకి ఆ దేవుడే తనని పంపించారన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తారని తెలిపారు. వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు ఆ రోజు. నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్. ఈ రోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల. న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దోవ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం. మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు. అది జనం కాదు, సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి, అదే విధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అదే విధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ, నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం, మంచి ప్రజలున్నారు, గొప్ప వ్యక్తులున్నారు, ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ. అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ సెస్ ఉంది మనకి. యోగాతో ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవచ్చని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చక్కగా యాక్టివ్గా ఉంటాము. ఇప్పుడు ఎడమ వైపు మీ ఎడమ కాలు ఎడమ చేయి బొట్టల మీద చూస్తూ ఉండాలి. పీలుస్తూ అప్, విడిచిపెడుతూ డౌన్, పీలుస్తూ అప్, విడిచిపెడుతూ రెండు పాదాలు హాఫ్ స్టెప్ లెఫ్ట్, హాఫ్ స్టెప్ రైట్, పీలుస్తూ పీల్చి విడిచిపెడుతూ టర్న్ లెఫ్ట్ సైడ్ స్లోగా, పీలుస్తూ సెంటర్. ఇప్పుడు అందరూ అలాగే చేయండి. పీలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ టర్న్ లెఫ్ట్, వెనక్కి చూడండి. పీలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ టర్న్ రైట్, పీలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ టర్న్ లెఫ్ట్, పీలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ టర్న్ రైట్, పీలుస్తూ సెంటర్, విడిచిపెడుతూ రిలీజ్. వెరీ గుడ్, చాలా చక్కగా. నైస్, వెరీ గుడ్, చాలా చక్కగా వేశారు. రిలీజ్. నైస్, రిలీజ్.
సార్. ఓకే. విజయనగరం జిల్లా గుర్ల మండలం పెదబంటుపల్లి గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పెదబంటుపల్లి జంక్షన్ నుండి పార్టీ ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జన సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణకు సహకరించిన రెల్లి పైడిరాజును జనసేన నాయకులు అభినందించారు. ఈ పార్టీలో మనం పనిచేస్తానంటే అతని గొప్పతనమే మనకు పేరు. ఎందుకంటే అంత నీతి నిజాయితీగా ఉన్న నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనకి ఎక్కడికి వెళ్ళే గౌరవం దొక్కుతుంది. అది ఒకటి మనం గమనించాలి. ప్రతి నాయకులు ఉంటారు, కానీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమిని కలిసి ఈ రోజు భూస్థాపన చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అదే విధంగా ఈ రోజు చేసి ఈ రోజు పరిపాలన అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం. మనందరికీ తెలిసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కార్డుగానే ఈ రోజు అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు బియ్యాన్ని ఎంత దోపిడీ చేశారో తెలిసే ఆ వ్యాన్లతో తరలిస్తుందని తెలిసే అందరూ చర్య తీసుకొని మాకు డీలర్లు ఇస్తే బాగుంటుందని చెప్తే ఈ రోజు ప్రతి ఒక్క డీలర్ దగ్గర తీసుకోమని చెప్పి ఎప్పుడు కావాలప్పుడు తీసుకోవచ్చు. మన 15 రోజుల్లో ఇన్నాళ్ళు మీరు వ్యాన్ తెస్తే లేకపోతే మీకు డబ్బులు లేని రోజులు వచ్చేటప్పుడు మీరు ఇడిపించకపోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. దానివల్ల అది కూడా జరుగుతుందని రాష్ట్రం మొత్తం సర్వే చేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మనకి గైడ్ లైన్స్ తోటే ఈ రోజు ఆ వ్యాన్లు తొలగించడం జరిగింది. ఆశించారు, ఎందుకంటే మనకు కావాల్సింది 15 రోజుల్లో ఎవరు డబ్బులుంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని అన్ని కూడా అందుతాయనేసి రాబోయే రోజుల్లో స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆంధ్ర గాంధీగా ఖ్యాతి చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యక్రమంలో విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశంలోనే మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారని, అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆంధ్రుడని దుగ్గిరాల రామతండ్రును ప్రారంభించి ప్రజలను జాగృతం చేశారని, ఉద్యమంలో భాగంగా చీరాల పేరాల ప్రజలను 11 నెలల పాటు ఏకతాటిపై నడిపించారని, ఆయన త్యాగం నిరుపమానమైనదని వక్తలు అన్నారు. ఆ సమయంలో ఆయన యొక్క లీడర్షిప్లో ఎంతోమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ గార్లాండ్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇది మన యొక్క కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి మహనీయుల్ని మనం మర్చిపోకుండా వారి యొక్క అడుగుజాడల్లో అందరూ కూడా. రామగుండం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సతీష్ కుమార్, డాక్టర్ ముస్తఫా, శంకర్, గంగాధర్, రవికుమార్, అదారుద్దీన్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ గౌరవ ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం బీఆర్ఎస్ పార్టీ పట్టణ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షన ఈరోజు మధ్య తెరాస వద్ద జాతీయ జెండా ఎగరవేసింది. అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత ఆంధ్ర పాలకుల ఉన్న తెలంగాణ కార్మికులు చేసి తెలంగాణ కావున తెలంగాణ తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పనులకు రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేసిన మాజీ కార్పొరేటర్ కూడా
ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రామగుండం నగరపాలిక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2 నుండి సెప్టెంబర్ 10 వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఫార్మేషన్ శుభాకాంక్షలు. రియలీ అంటే మనమందరం తెలంగాణ సంబంధించి ఎంతమంది దాని మీద మన త్యాగం చేస్తే వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది మనము ఇంకా బెటర్గా తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే మనం మంచిగా యాజ్ అ సిటిజన్గా ఎంతవరకు చేయాలంటే ప్రతి ఒక్కరికి చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక హైదరాబాద్ విహెచ్పి కార్యాలయంలో పవిత్రంగా పూజించే గోమాతలను బక్రీద్ సందర్భంగా హత్య చేయడానికి చట్టాలను ఖండిస్తూ అమలు చేసి గోవులను కాపాడాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, గోభక్తులపై పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు లేవని, గోవులను రక్షించుకోవడానికి హిందూ సమాజం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతుందన్నారు. ఆపరేషన్ గోమాత పేరుతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించడం జరిగిందని రామరాజు పేర్కొన్నారు. కంటి తుడుపులు చేస్తారు వీళ్ళు. నిజంగా నేను చెప్పాలంటే అది కాంట్రరీ, దే ఆర్ ఫెసిలిటేటింగ్ ముస్లిమ్స్. అర్థమైందా అండి? గోహత్య ఉన్నది, గోహత్య బంద్ చేయాలి. ఆ చట్టం ఉన్నప్పుడు మేమేమంటున్నాం, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము చెప్పేది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ప్రభుత్వం ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో ఏమున్నది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు చేతిలోనే ఉంది కదా. ఇంటికి పోయినాం కదా, పోయి గోధుమ తీసుకుపోయి పూజ చేయించడం, అన్ని చేయించడం, మంచిగా స్పందించిండు. రోజు మమ్మల్ని ఏమో బయటికి రావద్దంటారు, మీరేమో వాటిని ఆపరు. మీరేమంటున్నారు, తెలుగు కూడా చేసినాము, వేటిని కూడా రాని మీరు పోతే చూడొచ్చు. అన్ని చోట్ల మంచి ఆరాంగా కూడా పోలీసు వాళ్ళు అందరినీ. ఇక్కడ మేము ఏం అడుగుతున్నాం, అయ్యా మేము గోవును పూజ చేస్తాము, గోవును హత్య చేయకండి అని చెప్తున్నాము. మీరు మా దగ్గర ఉన్నారు, అక్కడ ఓల్డ్ సిటీలో ఎవరున్నారు, నిజామాబాద్లో ఎవరున్నారు? నేను చూడండి, వాళ్ళకి ఎంత ధైర్యము. మీరు పడతలేరు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే రారు. మా వాళ్ళు ఏదో బాధ తట్టుకోలే కదా నా పనికి పోతే సిద్దిపేటలో వాళ్ళని కొట్టిరంట. ముస్లిం వాళ్ళ మీద ఎక్కడ చర్యలు ఉన్నాయి చెప్పండి. సో ఎప్పుడైతే ప్రభుత్వము నిర్ణయంగా చేస్తుందో, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, అప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు హోమ్ మినిస్టరు, లాస్ట్ ఇయర్ మేము కలిసినాము, మీరు చేస్తా అన్నారు. అంతే. నువ్వు మొన్న శనివారం ఒక మీటింగ్ పెట్టిండే, హై లెవెల్, సంతోషమే. నేను ఇవన్నీ కూడా గో సంరక్షణ కేంద్రాలని, గోశాలను నిర్మిస్తా, దానికి మోడల్ను తయారు చేయమన్నాను 5 రోజుల పాల. ఇప్పుడా మేము గత సంవత్సరం కలిసినాం, మొత్తం 12 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీకు తీరిక దొరికింది అంటే ఇదేంటి, కంటి తోడుపుడు. హిందువులకంతా మన సీఎం గారు ఏదో చేస్తున్నారు అనుకోవాలని, కానీ చేసే చిత్తశుద్ధి ఉంటే లాస్ట్ ఇయరే చేసేవాడు కదా, లాస్ట్ ఇయరే గోవులను రక్షించేవాడు కదా, లాస్ట్ ఇయరే గోశాల. ప్రత్యేక తెలంగాణతోనే పోరాడి సాధించుకున్న రాష్ట్రం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోందని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు అన్నారు. 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వల్లే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ కొత్త కోర్టులు ఏర్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోగిటి రాజశేఖర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నుంచి వెళ్ళిన గ్రామ పంచాయతీ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం దేశ స్థాయిలో అమలయ్యి అక్కడ డిస్కస్ చేసి ఆ ఎజెండా ఐటెంలో మన తీర్మానాన్ని పెట్టి, అంటే ఏదైనా మొదలవడానికి ఒక మైల్ స్టోన్ అనేది జరగాలి. అది మన మెట్పల్లి నుంచి జరిగిందనేది ప్రతి ఒక్కరికి, మెట్పల్లికి సంబంధించిన ప్రతి ఒక్క న్యాయవాదికి,
ప్రతి ఒక్క ప్రజానీకానికి ఈ విధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఉద్యమం జరగాలన్నా, ఏదైనా మంచి జరగాలన్నా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ముందుకొచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ పని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్స్ మనకు వస్తాయి. అదేవిధంగా మనకి జూన్ 2వ తారీఖున రాష్ట్రం అవతరించింది. ఈ రోజుకి దాదాపు 11 సంవత్సరాల పాటు మనము ప్రత్యేకంగా పాలించుకుంటున్నాము. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమో రావు, ఏమో కాదు, ఇదంతా కాదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఇట్లా అని అనుకున్నాము. ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ వస్తున్నాము. అది రాష్ట్రానికి సంబంధించిన విధానం. జ్యుడిషియరీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సతీమణి ఉషా దయాకర్ రావు చేపట్టిన నిరసన ర్యాలీ దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి సతీమణి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనకు గురైన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలకుర్తిలో పోలీస్ రాజ్యం నడుస్తుందని, అమెరికా ఎన్ఐ ఝాన్సీ రెడ్డి తన కోడలు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని పక్కకు పెట్టి రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మరి మాజీ మంత్రి ప్రియతమ నాయకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి తోడుగా ఉండి వెంట ఉండి అక్రమాక్కుగా నిలిచి మరి ప్రజల్ని పీడించి పందికొక్కులా దోపిడీ చేసుకుని తిన్నులందరూ వారి పంచన చేరి ఇవాళ మా కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెడుతూ మరి కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మా కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల కిందట పాలకుర్తి మండల కేంద్రంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మరి అభివృద్ధి చెందుతున్నటువంటి పాలకుర్తి మండల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్ర మరి సోమనరసింహ దేవాలయం, సోమేశ్వర దేవాలయం ఇక్కడ చాలా గొప్పది. బొమ్మెర పోతనేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఈ మండల కేంద్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మరి రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో గతంలో మేము పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత విగ్రహం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తది నిర్మాణం చేసుకోవటం కోసం ఆలోచిస్తున్న క్రమంలో అప్పుడు నిర్మించినటువంటి గద్దెను మరి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా ఆక్రమించి దాని మీద కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఇది ఎలాంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, డిపిఓ పర్మిషన్ లేదు, కలెక్టర్ పర్మిషన్ లేదు. దీని మీద మా కార్యకర్తలు అడ్డుకొని గతంలో ఇక్కడ బీఆర్ఎస్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తిరిగి అది మా ప్లేస్లో మేమే నిర్మిస్తామని మరి మా కార్యకర్తలు అడగగా వాళ్ళ మీద దాడి చేసి కొట్టి కేసులు పెట్టి అర్ధరాత్రి 1 గంట వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. పోలీస్ అధికారులకు ఒకటే చెప్తాను, మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండి మరి ప్రజాస్వామ్య పాలనలో అప్రజాస్వామికంగా వ్యవహరించొద్దని మాత్రమే మేము పోలీసు అధికారులు విన్నవిస్తున్నాం. మరి దాన్ని అడ్డం పెట్టుకొని ఓవర్ నైట్ పోలీస్ స్టేషన్ ముందు 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పోలీసు రక్షణ వెలవులో మరి ఉండి రాత్రి వాళ్ళు తెలంగాణ మరి వాళ్ళు కొత్తగా నిర్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను నగర మేయర్ గుండు సుధారాణి ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని, అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు చాలా హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. వేడుకలని ఇంత ఘనంగా ఈ రోజు జరుపుకోవడమే కాకుండా ఇవాళ 100 days ప్రోగ్రామ్ ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైనది. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 15
నెలల అనతి కాలంలోనే అభివృద్ధి పదంలో పయనిస్తూ రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపించినారు. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, వినూత్న కార్యక్రమాలు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్.